ఏంటమ్మా ఎలా వచ్చావు? శబరి టిఫిన్ చేస్తావా లేదా? టిఫిన్ పక్కన పెట్టి కానీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వాడు స్టోరీస్ మీద పోస్ట్ మీద నోట్స్ అనే ఆప్షన్ ఫీచర్ డిజేబుల్ చేస్తాడంట. ఎందుకంటే ఆ ఫీచర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదంట. ప్రతి ఫీచరు వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే డిస్కవరబిలిటీ, అసలు యూజర్స్కి ఈ ఫీచర్ ఉందని విషయం తెలుసా లేదా. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ఇంట్రడక్షన్, అసలు యూజర్ ఈ ఫీచర్ అనేది అట్లీస్ట్ ఒక్కసారైనా వాడడా లేదా. థర్డ్ స్టేజ్ ఏంటంటే ట్రాన్సాక్షన్, అసలు యూజరు కనీసం ఈ ఫీచర్ని 10 times కన్నా ఎక్కువసార్లు యూజ్ చేసాడా లేదా, సో దట్ యూజర్కి ఈ ఫీచర్ నచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో యూజర్ అసలు ఏ స్టేజ్ ఉన్నాడో తెలుసుకోవడం కోసం మనకి డేటా కావాలి. ఈ డేటాను ఎలా జనరేట్ చేస్తాం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్లోని యూజర్ ఒక నోట్స్ బటన్ మీద క్లిక్ చేశారనుకో, దానికి మనం ఒక ఈవెంట్ జనరేట్ చేస్తాం అనమాట. ఆ ఈవెంట్ని ఏం చేస్తామంటే ఒక ఈవెంట్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. అసలు ఎంతమంది యూజర్స్ ఈరోజు నోట్స్ బటన్ మీద క్లిక్ చేశారని తెలుసుకోవాలనుకుంటే ఆ క్వైరీ అనేది నేను ఈ డేటాబేస్ మీద రన్ చేయను అనమాట. ఎందుకంటే ఈ డేటాబేస్ అనేది ప్రొడక్షన్ డేటాబేస్ మీద మనం అనలిటికల్ క్వైరీస్ జనరల్గా రన్ చేయం. సో నేనేం చేస్తాను, డేటా వేర్ హౌస్ అని ఇంకోటి పెట్టుకుంటాను. ఈ డేటా వేర్ హౌస్ పని ఏంటి అంటే ఈ డేటాని ఇక్కడికి నేను మైగ్రేట్ చేస్తాను అనమాట. ఈ డేటా కేవలం అనలిటికల్ పర్పస్ క్వైరీస్ కోసమే అనమాట. సో ఎలా మైగ్రేట్ చేస్తాను, దానికోసం డేటా పైప్ లైన్స్ ఉంటాయి అనమాట. ఈ డేటా పైప్ లైన్స్ అంటే మన మెసేజ్ క్యూస్ టైప్ అనుకోండి. ఇప్పుడు యూజర్ అనేవాడు ఒక నోట్స్ యాడ్ చేస్తే దాన్ని మనం ఏం చేస్తాం, ఒక డేటాబేస్లో పెట్టుకుంటాం. సో ఈ డేటాను కూడా మనం డేటా వేర్ హౌస్కి మైగ్రేట్ చేయాలి. ఎలాగా, డేటా పైప్ లైన్స్ యూజ్ చేసి. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన డేటా మొత్తాన్ని మన డేటా వేర్ హౌస్లో ఉంది. దీంట్లో మన అనలిటికల్ క్వైరీస్ రన్ చేసి మనకు నచ్చిన డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసుకొని అసలు ఎంతమంది యూజర్స్ డిస్కవర్ చేశారు, ఎంతమంది యూజర్స్ ఇంట్రడక్షన్ ఫేజ్లో ఉన్నారు, అసలు ఎంతమంది యూజర్స్ ట్రాన్సాక్షన్ ఫేజ్లో ఉన్నారు, ఈ పర్సంటేజెస్ బట్టి అసలు ఫీచర్ అనేది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇదంతా కాదు కానీ టిఫిన్ చేస్తావా లేదా? అబ్బా టిఫిన్ అవ్వదమ్మా, ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళాలి.